రెండో వేవ్ అయిన తర్వాత మన గ్రామానికి వచ్చా, పాదయాత్ర మార్గంలో అందరినీ కలిసా, చాలా మంది ఇల్లు కూడా వెళ్తాం జరిగింది. ఆనాడు వచ్చినప్పుడు మీరు నాకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు పరిష్కరించమని మీరు కోరారు. మొదటిది, తరతరాలుగా మీరు ఇక్కడ నివసిస్తున్న భూములు ఉన్నాయి, లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఆ భూమికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ పట్టాలు కావాలని మీరు కోరారు. అది అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. రెండోది, ఆనాడు చెప్పారు డ్రైనేజ్ సమస్య గురించి, మురికి కాలువ గురించి. మన మురికి నీరు వెళ్ళి పక్కనోడి ఇంటి ముందు లాగుతుంది తల్లి, మనకి వాళ్ళకి గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసి దోమలు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. ఇంకా పొలాలకు వెళ్ళేదానికి డొంక రోడ్లు ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా మా దళిత సోదరుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని ఆనాడు నన్ను కోరారు. అది కట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటా తల్లి. ఇంకా శ్మశానం కూడా కావాలని పెద్దలు కోరారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. దామాషా ప్రకారం అవసరమైన మేర వరకు భూమి కొనుగోలు చేసి ప్రహరీ కూడా కట్టి శ్మశానం కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా తల్లి. అమ్మా, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. లేదు తమ్ముడు, నొక్కుతున్నాడు రెండు బటన్లు. అమ్మ, బొలుగు బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది తల్లి. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు 100 రూపాయలు ఉష్యం పోతుంది తల్లి. ఎందుకు ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఏమా, మార్చి బిల్లు ఏప్రిల్ మాసంలో వచ్చింది, అందరు కాలిందా? 100ల్లో వచ్చేది 1000లో వస్తున్నాయి. 1000లో వచ్చే కరెంటు బిల్లు 10,000 వస్తున్నాయి తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు భారం వేశారు తల్లి. ఇంకో పక్కన చూస్తే ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. అందుకే చెప్తున్నా, 2 బటన్లు ఉన్నాయి తల్లి. ఒక బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బటన్ నొక్కుతాడు 100 రూపాయలు ఉష్యం పోతుంది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి సవర రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి శవం వాడుకున్నారు. 2019 వచ్చి గల సొంత బాబాయిని చంపేసి ఆ బాబాయ్ శవం వాడుకున్నారు. ఏమా, 2019లో వివేకానంద రెడ్డి గారిని హత్య జరిగినప్పుడు ఆ నింద ఎవరి పైన వేశారు? చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు తల్లి. ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు సునీత గారు లాగా 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది తల్లి. ఎంత అన్యాయమో చూడండి. సొంత బాబాయిని చంపేసుకున్నారు, సవర రాజకీయాలు చేశారు. ఇప్పుడు తెలుసు తల్లి, ఇప్పుడు ఆయనకు తెలుసు ఎన్నికలు వస్తున్నాయని. కావాలని వాలంటీర్లు వాడి వైకాపా పార్టీ తరఫున ప్రచారం చేయించారు. అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ ఏకంగా మీరు ప్రచారం చేయకూడదు, మీరు చట్టాన్ని ఉల్లంఘించారు, ప్రభుత్వ బాధితుల నుంచి 2 నెలలు దూరంగా ఉండండి వాలంటీర్లు చెప్పారు. 1వ తారీఖు వస్తుందని తెలుసు, పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కానీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. మొదటి రోజు కేవలం 10% నిధులు పంపించారు తల్లి. దానివల్ల వృద్ధులందరూ క్యూ కట్టుకుని సచివాలయం ముందల నుంచునే పరిస్థితి తల్లి. మంచి ఎండల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు తల్లి. ఇప్పుడు ఆ వృద్ధుల సవాలు వాడుకుని సవర రాజకీయం ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి. అమ్మాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. అది చూస్తే నాకు అర్థమైపోయింది, రాజీనామా లేఖ ఇచ్చేశాడని. ఎవరన్నా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖ ఇస్తారు తల్లి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందరనే రాజీనామా లేఖ ఇచ్చారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేశారు తల్లి. 2000 రూపాయలు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతాడంట. వృద్ధులు నిలుతున్నా అమ్మ 2 నెలలు ఓపిక పట్టు. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అంతేకాదు తల్లి, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాను తల్లి. దాంట్లో 6 హామీలు ఇచ్చాను తల్లి. మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుందని ఈ సభాముఖం అందరికి తెలుపుతున్నదని. అమ్మా రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మొదటి హామీ ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది తల్లి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుందని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగా చెప్తారు కదా. ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. తల్లి, మన గ్రామంలో దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీకి చెందిన ఒక యాదవ్ ఉన్నాడు, అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్సీ పదవి తల్లి. మొన్న ముఖ్యమంత్రి గారు బస్ యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తిని నుంచోబెట్టుకుంటాడు. చూడండి దళితులంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. అమ్మా దళితులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు. దళితులు ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు తల్లి. ఇంకో పక్కన మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి. అమ్మ 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మాజుములకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రలకు సబ్సిడీ ఇచ్చి మరి పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది. ఈరోజు హత్యలు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి మనందరూ తెలుసు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు తల్లి. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. అబ్దుల్ సలాం చెప్పాడు, వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, మా భూమి లాక్కున్నారు, మేము చనిపోతేనే మేలని ఆత్మహత్య చేసుకుంటున్నామని మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చిన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. రెండో ఘటన, నేను పాదయాత్రలో పుంగనూరు నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు
పాలమనేరు నియోజకవర్గంలో మిస్బా అన్నిట్లో బాగా చదువుతుంది, అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ మిస్బా బాగా చదువుతుందని వైకాపా నాయకుడు కూతురు అన్నిట్లో సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు. 1 సంవత్సరం పాటు వెంటాడారు, మిస్బాని వదిలిపెట్టలేదు. ఇంకా అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారు. డైరీ చూసా, మొదటి పేజీలో మిస్బా రాసింది నేను బాగా చదువుతా, డాక్టర్ అవుతానని. 2వ పేజీలో రాసింది నేను చనిపోతే మా తల్లిదండ్రులను హాయిగా ఉంటారు, చనిపోయేదానికి కారకులు వీళ్ళని పేరు మరి రాసి ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇప్పుడు కూడా ఆ నిందితుల్ని పట్టుకోలేదు ఈ ప్రభుత్వం. అమ్మ, ఇంకో పక్కన నర్సరావుపేటలో వాఫ్ భూముల తరపున పోరాడినందుకు ఇబ్రాహీంని ఇలాంటి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు. ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. ఇంకోటి మా మైనార్టీ సోదరులు గుర్తుపెట్టుకోవాలమ్మా, సిఏఏ గురించి ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ, ఆనాడు బిల్లు వస్తే లోక్సభలో అక్కడున్న 22 మంది వైకాపా ఎంపీలు గుంపగొద్దుగా ఓటేశారు తల్లి. మిథున్ రెడ్డి ఆ సిఏని సమర్థిస్తూ మాట్లాడారు. రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వాళ్ళ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఆ బిల్కి ఓటేశారు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఆ బిల్ని సమర్థిస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చి దుష్ప్రచారం చేస్తారు తెల్ల కాగితం పైన. ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు పెట్టేదాన్ని కూడా సిగ్గుపడుతున్నారు. అందుకే తెల్ల కాగితం పైన సిఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మా మైనార్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అందరం ఉన్నాం. మైనార్టీ సోదరులు మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మద్దండి. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని వాళ్ళు అబద్ధాలు చెప్పేదానికి వస్తారు తల్లి. రేపు కరకట్ట కమలాసన్ వస్తాడు తల్లి, గ్రామానికి చెల్లమ్మని తొడుకొని వస్తాడు తల్లి. అప్పుడు అడగండి, ఎందుకు మీరు ఇప్పుడు సిఏ గురించి మాట్లాడుతున్నారు, ఆనాడు ఎందుకు మీరు ఓటేశారని అడగమని ఈ సభాముఖం మైనార్టీ సోదరులందరినీ కోరుతున్నాను. అమ్మా, పనిచేసేదానికి వచ్చా, నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి వచ్చా. అందుకే తల్లి నన్ను ఆశీర్వదించండి, దీవించండి. తప్పనిసరిగా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు కదా, నేను మీ చుట్టూ తిరిగి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తూ, ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చా. మీకేమైనా సమస్య ఉంటే, గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మీ సమస్య తెలియజేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా.